హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా బోన్లెస్ చికెన్ని ఒక 1/2 కిలో తీసుకోవాలి. దాంట్లో 3 స్పూన్ల కార్న్ఫ్లోరు, 3 స్పూన్ల మైదా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని 2 ఎగ్స్ని బీట్ చేసుకుని అది కూడా కొద్దిగా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. ముక్కలకు పట్టేదాకా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ముక్కల్ని అందులో వేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలండి. అప్పుడు మనకి ముక్క బాగా ఉడుకుతుంది. అలా కదుపుకుంటూ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. అలా వేగించుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం అన్ని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనకు మిగిలిన ముక్కలను కూడా అందులో వేసుకుని వేగించేసుకోవాలి. అవి కూడా ముందులాగానే రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేగించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అవన్నీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగానే రైస్ని ఉడికించుకుని ఉంచుకోవాలండి. అది సోనా రైస్ అయినా తీసుకోవచ్చు, బిర్యానీ రైస్ అయినా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఉడికించుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ముందుగా కలుపుకున్న ఎగ్ను కూడా అందులో వేసేసుకోవాలి. ఎగ్ కలుపుకుని వేసుకోవడం వల్ల బాగా పొంగి మనకి ఫ్రైడ్ రైస్లో బాగా కనపడుతుందండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. తర్వాత ఇలా కొంచెం ఎగ్ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగా పకోడీ వేసుకున్న చికెన్ పీసులు కూడా అందులో వేసుకుని మొత్తం అంతా బాగా వేగే వరకు వేగించుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొంచెం సేపు వేగించుకున్న తర్వాత 1 మినిట్ వేగించుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా అందులో వేసుకుని స్టవ్ని సిమ్లోకి మార్చుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అవన్నీ కలిసిపోయే వరకు కలుపుకోవాలండి, లేదా అడుగుని మాడిపోతాయి. అందులో 2 స్పూన్లు వెనిగరు, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్టు, 3 స్పూన్ల నెయ్యి, కొద్దిగా టేస్టింగ్ సాల్టు వేసుకుని మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి. అలా కొద్దిగా సేపు కలుపుకున్న తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం బాగా కలుపుకుంటూ వేగనివ్వాలండి. అంతే, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనం వేడివేడిగా తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.